పిల్లిపోరు పిట్టకు లాభం చేకూరింది అన్న విధంగా ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారనున్నాయా? నియోజకవర్గంలో తాజా మాజీల వార్ అధికార పార్టీలో ఎలాంటి రాజకీయ మలుపులు తిప్పబోతోంది? నువ్వా నేనా సై అంటూ కత్తులు దూసుకుంటున్న తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న యుద్ధంలో గెలిచేది ఎవరు, ఓడేదెవరు? వాట్స్ ది స్టోరీ? ప్రకాశం జిల్లాలో కాస్ట్లీ నియోజకవర్గంగా పేరున్న దర్శి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వార్ రాజకీయ చర్చకు దారితీస్తోంది. నియోజకవర్గంలో నువ్వానేనా అంటూ కత్తులు దూసుకుంటున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు దక్కుతుందో అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన విభేదాలు ప్రతిపక్ష పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ చర్చ నడుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరి నాయకుల మధ్య వివాదంతో వైసీపీ కేడర్ రెండు గ్రూపులుగా విడిపోయింది. నియోజకవర్గంలో అధికారులపై పెత్తనం మొదలు పార్టీ కార్యక్రమాల నిర్వహణ వరకు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇరువురు నేతల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. కింది స్థాయి కేడర్ను అటో ఇటో తేల్చుకోండి అనే స్థాయిలో విభేదాలు ముదిరి పాకన పడ్డాయి. పార్టీ అధిష్టానం ఇరువురి నేతలను మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా సత్ఫలితాలు ఇవ్వకపోవడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నారు. ప్రధానంగా నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో జరుగుతున్న ప్రతి పని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో ఇరువురి నేతల గృహప్రవేశాలు వైసీపీ క్యాడర్తో పాటు ఆ రెండు సామాజిక వర్గాల నాయకుల మధ్య పెరిగిన దూరాన్ని మరింత పెంచింది. ఇదే సమయంలో సీఎం జగన్ చీమకుర్తి పర్యటన సాక్షిగా దర్శి అధికార పార్టీలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం ఆ సమయంలో జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారుల మార్పుల విషయంలో కూడా నేతలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉండే వారికి పోస్టింగులు ఇప్పించేందుకు అధిష్టానం పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. దర్శి నియోజకవర్గం అధికార పార్టీ నేతల మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మారుతున్నాయి. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నిలబెట్టేందుకు అప్పట్లో జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ కోరినప్పటికీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెనకడుగు వేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2019 ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపించారు. దీంతో పార్టీ అధిష్టానం అన్ని ప్రాతిపదికలను అంచనా వేసి మద్దిశెట్టి వేణుగోపాల్కు దర్శి టికెట్ కేటాయించారు. దీంతో 2019 ఎన్నికల్లో బూచేపల్లి వర్గం మద్దిశెట్టి వేణుగోపాల్కు సపోర్ట్ చేయడానికి తోడు జగన్పై ఉన్న అభిమానం నియోజకవర్గంలో వేణుగోపాల్ మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో తనను కాదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పెత్తనం చేయడాన్ని మద్దిశెట్టి వేణుగోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. అధికారుల నుంచి పార్టీ క్యాడర్ వరకు శివప్రసాద్ రెడ్డి చెప్పినట్టుగా చేస్తుండడాన్ని వేణుగోపాల్తో పాటు అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాగే కొనసాగితే ఇక తనకు ఎమ్మెల్యేగా ఎక్కడ గుర్తింపు వస్తుందనే ఆలోచనతో నియోజకవర్గంలో బూచేపల్లి హవాను తగ్గించి తన ఇమేజ్ను పెంచుకునే విధంగా వేణుగోపాల్ పనిచేయడం ప్రారంభించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఏ పని అయినా తన కనుసన్నల్లో జరిగేలా చర్యలు చేపట్టారు. అధికారులపై పెత్తనం నుంచి పార్టీ క్యాడర్ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైపు నుంచి తన వైపు తిప్పుకునేలా పనిచేయడం ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హవాను పూర్తిగా కంట్రోల్ చేయడంతో పాటు బూచేపల్లి క్యాడర్ను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే నియోజకవర్గంలో ఉన్న బూచేపల్లి కుటుంబం క్యాడర్ ఓట్లతో పాటు తన ఇమేజ్తో గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్ నియోజకవర్గంలో తనకు రాజకీయంగా ఇబ్బంది కలిగించడాన్ని శివప్రసాద్ రెడ్డి ఆయన క్యాడర్ జీర్ణించుకోలేకపోయారు. మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యవహార శైలిని వ్యతిరేకించడాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్పై, అధికారులపై పట్టు సాధించేందుకు
ప్రయత్నాలు మొదలుపెట్టిన శివప్రసాద్ రెడ్డికి మద్దిశెట్టి వేణుగోపాల్ చెక్ పెడుతూ వచ్చారు. నియోజకవర్గం మొత్తం తన కనుసన్నల్లో ఉండాలని హుకుం జారీ చేశారు. బూచేపల్లికి చెక్ పెడుతూ తన హవాను కొనసాగించడంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. బూచేపల్లి పెత్తనాన్ని కంట్రోల్ చేయడంతో పాటు నియోజకవర్గంలో తన పట్టును కోల్పోకుండా మద్దిశెట్టి వేణుగోపాల్ పనిచేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు జిల్లా పరిషత్ చైర్మన్ను బూచేపల్లి వెంకయ్యమ్మను ఆహ్వానించకపోవడంతో పాటు నియోజకవర్గంలోని బూచేపల్లి నియోజకవర్గానికి చెందని జెడ్పీటీసీలకు కనీస గౌరవం ఇవ్వకపోవడాన్ని శివప్రసాద్ రెడ్డితో పాటు ఆయన వర్గానికి మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యవహార శైలిని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు క్యాడర్ జీర్ణించుకోలేకపోయారు. తనకు తన క్యాడర్కు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్కు ధీటుగా పనిచేస్తూ నియోజకవర్గంలో తన పట్టును కోల్పోకుండా ఇమేజ్ను పెంచుకునే విధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పనిచేస్తున్నాడు. దీంతో నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వార్ నువ్వా నినా అన్నట్లుగా మారింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దర్శి నియోజకవర్గ అభివృద్ధి పేరుతో శివప్రసాద్ రెడ్డి, ఆయన తల్లి జడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కూడా అన్నింటికీ సిద్ధమైనట్లుగా బూచేపల్లి గృహప్రవేశానికి వెళ్లిన కొందరు ముఖ్య నాయకులను పక్కన పెట్టడం ప్రారంభించారు. దీంతో ఇద్దరు నాయకులు అనుగుణంగా కింది స్థాయి నాయకులు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ తొలి నుంచి బూచేపల్లి వర్గీయుడే. అయితే ఎమ్మెల్యే మద్దిశెట్టి సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీ కూడా రాకపోవడం విశేషం. ఎంపీపీ కోటేశ్వరమ్మ, ఆమె పక్షాన రాజకీయం చేసే చంద్రశేఖరరావులు ఎమ్మెల్యే వర్గానికి చెందినవారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే తోటి ఉన్నవారు బూచేపల్లి గృహప్రవేశానికి హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే కూడా ఎంపీపీని పార్టీ నాయకుడు చంద్రశేఖరరావును మందలించడమే కాక దూరంగా ఉండమని పరోక్షంగా సంకేతాలు పంపారు. ఈ వ్యవహారంతో నియోజకవర్గంలో పార్టీ క్యాడర్లో గందరగోళం ఏర్పడింది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఎవరి వైపు వెళితే ఏమవుతుందో అన్న భయం కార్యకర్తల్లో, క్యాడర్లో ఏర్పడింది. జిల్లాలో దర్శి నియోజకవర్గం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా బూచేపల్లి, మద్దిశెట్టి ఎడమొహం పెడమొహంలా వ్యవహరిస్తూనే వస్తున్నారు. గతంలోనూ సీఎం జగన్ సాక్షిగా మద్దిశెట్టి, బూచేపల్లి మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. చీమకుర్తి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ పర్యటనకు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ డుమ్మా కొట్టారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన సభకు రాకపోయినా హెలీప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం చెప్పేందుకు మద్దిశెట్టి తప్పక వస్తారని అందరూ భావించారు. ఆయన అందుకు కూడా ససేమిరా అంటూ నియోజకవర్గ కార్యక్రమానికి పరిమితమయ్యారు. కురిచేడు ఎంపీపీ, ఆ మండలంలో మరికొందరు మద్దిశెట్టి సామాజిక వర్గానికి చెందినవారు కూడా సభకు హాజరయ్యారు. ఇక సీఎం సభలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఎం జగన్ను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. విధేయుడిగా ఉండి తనకు ఏ పని చెబితే ఆ పని చేస్తానని చెప్పి తన రాజకీయ భవిష్యత్తు జగన్ చేతుల్లో పెడుతున్నట్లు మాట్లాడారు. దీంతో పాటు బూచేపల్లి సిఫార్సు మేరకు మొగలి గుండాలకు ఆయన తండ్రి సుబ్బారెడ్డి పేరు పెట్టేందుకు జగన్ అక్కడికక్కడి ఆదేశాలిచ్చారు. ఇది మద్దిశెట్టి వర్గీయుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. దర్శి నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో, వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం బూచేపల్లి వైపు ఉంటుందా, మద్దిశెట్టి వైపు ఉంటుందా అన్న రాజకీయ చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజా మాజీ ఎమ్మెల్యేలైన మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య ఏర్పడిన విభేదాలతో నియోజకవర్గంలో పార్టీ గెలుపు ప్రశ్నార్థకంగా మారిందనే రాజకీయ చర్చ నడుస్తోంది. నేతల మధ్య ఏర్పడిన విభేదాలతో క్యాడర్ కూడా విసుగు చెంది తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ను ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకునే పనిలో పడింది. నియోజకవర్గంలో చాప కింద నీరులా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం టీడీపీ సాధించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ఇదే విషయం రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఇద్దరి నేతల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే బూచేపల్లి, మద్దిశెట్టి మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనే రాజకీయ చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ టికెట్ కేటాయింపు వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారనుంది. ఇరువురు నేతలు ఏ ఒక్కరిని కాదన్నా అధికార పార్టీకి నష్టం చేకూర్చి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే విధంగా మారుతుందనే రాజకీయ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోని తాజా మాజీ ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న రాజకీయ చర్చ ప్రకాశం జిల్లాలో జరుగుతోంది.